जय गुरुदेव दत्त। जय गुरुदेव दत्त। మనము శ్రీక్షేత్ర గురువుపురము శ్రీ వల్లభాపురం క్షేత్రంలో ఉన్నాము। ఇక్కడ మనకి దత్తావతారమైనటువంటి శ్రీ విఠల్ బాబా వారి మహాసంస్థానంలో వారి యొక్క శిష్యులు నిత్య పూర్ణానంద స్వామి వారు మనకి మనతో ఉన్నారు। ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యతని మనకి వారు వివరిస్తారు, వారి మాటల్లో మనం తెలుసుకుందాం। ఇప్పుడు స్వామి ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని తెలియజేస్తారా? జగద్గురు శ్రీ శ్రీ స్వామి విఠలానంద శ్రీ మహారాజ్ జై। ఇది దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం, విఠల్ బాబా గారి ఆశ్రమం। ఇది కూడా నుంచి జగద్గురు శ్రీ 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 దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం శ్రీ దత్తపీఠం శ్రీ క్షేత్ర వల్లభాపురం ఇక క్షేత్ర మహాత్మ్యాన్ని మనకి ఇప్పుడు విఠల్ బాబా వారి శిష్యులు నిత్య పూర్ణానంద స్వామి వారు మనకి వివరించబోతున్నారు। ఈ క్షేత్రము అమోఘమైనటువంటి తపోభూమి। ఆ క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని వారి మాటల్లో మనము శ్రద్ధగా విందాము। జై గురు దత్త శ్రీ గురు విఠలానంద శ్రీ మహారాజ్కి జై జై। ఇది దత్తాత్రేయ స్వామి మహాక్షేత్రం, శ్రీపాదుల వారు తిరిగినటువంటి నడయాడినటువంటి భూమి। అవతల కురుపురం అనేది తపోభూమి। స్వామివారు రోజు అక్కడి నుంచి యువతలకి నడిచి నీళ్ల మీద నడిచి యువతలకు వచ్చేవారు। వచ్చి సూర్య నమస్కారాలు చేసేవారు। 1008 సూర్య నమస్కారాలు చేసి భాస్కర బండ అని ఉంది నదిలో, అక్కడి నుంచి స్వామివారు రోజు నేను కూర్చున్న ఈ ప్రదేశానికి వచ్చి లోపల సింహాసనం ఉంది, అక్కడ కూర్చునేవారు। అక్కడ స్వామివారి ఈ చాకలి, అప్పుడు రామాయణంలో ఉన్న ఈ చాకలి కూడా ఇక్కడే బట్టలు ఉతికి స్వామివారికి మహారాజు అయ్యాడు। ఇదంతా ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయం। ఇది నడయాడిన భూమి, అవతలది తపోభూమి। అక్కడ పాదుకలు ఉంటాయి, పొద్దున్నే 8:30 వరకు అక్కడ అభిషేకం చేస్తారు, అందరూ దర్శించారు। ఇక్కడ మన దగ్గర దత్తాత్రేయ స్వామి 6 అడుగులు, ఈయన ఇక్కడ కూర్చున్నారు కాబట్టి విఠల్ బాబా గారు వచ్చి ఈ క్షేత్రాన్ని నిర్మించారు। 1999లో ఈ క్షేత్రాన్ని నిర్మించారు। ఇక్కడ స్వామివారు ఇక్కడ రైలు ఇక్కడ కూర్చునేవారు కాబట్టి పైన దత్తాత్రేయ స్వామి 6 అడుగులు శాలిగ్రామం, ప్రపంచంలో ఎక్కడా లేదు। కింద శ్రీచక్రం, అనఘాలక్ష్మి, దుర్గాదేవి। ఇంతటి మహాక్షేత్రం ప్రపంచంలోనే లేదు। ఎందుకంటే 6 అడుగుల దత్తాత్రేయ స్వామి మళ్ళీ స్వామివారు 700 సంవత్సరాల తర్వాత స్వయంగా స్వయంభూ అంతటి ఆయన చేతితోటే స్వయంగా ఇక్కడ పెట్టారు। ఇది ఎవరి వల్ల కాదు, మానవ మాతృలు కట్టింది కాదు, సాక్షాత్తు దేవతలు వచ్చి కట్టడమే, శ్రీపాదులు వచ్చి కట్టుకోవటమే। 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనే పునరుద్ధరించుకుంటాడు అని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం। ఇక్కడ స్వామివారు ఇక్కడ కూర్చొని 99లో మొదలుపెట్టి ఇప్పటికి 25 సంవత్సరాలైంది। మొన్ననే సిల్వర్ జూబ్లీ కూడా చేసాం, 29 దాకా, మే 23వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా సిల్వర్ జూబ్లీ కూడా మనం చేసాం। 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ క్షేత్రం। ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది। స్వామివారు సరిగ్గా నడయాడిన భూమి ఇది। ప్రపంచంలో ఇవాళ లేటెస్ట్ కూడా ఇది। ఫస్ట్ శ్రీపాదులు ఇక్కడే తిరిగాడు, తర్వాత ఇక్కడ అంతర్ధానమైన కూడా ఈ భాస్కర్ బండ ఎక్కడైతే ఉందో సూర్య నమస్కారాలు చేశాడు, ఎక్కడైతే చేశాడో అక్కడే అంతర్ధానం వేసాడు ఫస్ట్ అవతారం। నెక్స్ట్ గాణగాపురం, తర్వాత మాణిక్యనగర్, తర్వాత అక్కలకోట స్వామి, తర్వాత షిరిడి సాయిబాబా, తర్వాత సమర్థనామదాస్, తర్వాత ఆఖరిని ఇప్పుడు మళ్ళీ స్వామివారు ఇది విఠల్ బాబా, విఠలుడు పాండురంగడే మనిషిగా వచ్చాడు అంతే। సాయిబాబానే విఠల్ బాబా, ఆయనే శ్రీపాదు, ఆయనే ఇక్కడ అంతర్ధానమైంది। ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది। ఎక్కడైతే భాస్కర్ బండ దగ్గర ఆయన సూర్య నమస్కారాలు చేశాడో ఎక్కడైతే అంతర్ధానమో స్వామివారు కూడా అక్కడే సమాధి అయ్యారు। ఇక్కడ ఎక్కడైతే కూర్చున్నాడో స్వామివారు శ్రీపాదులు అక్కడే ఈ క్షేత్రాన్ని నిర్మించారు। ఇక్కడ ఇంత ప్రపంచంలో శాలిగ్రామం 6 అడుగులు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎవరూ నిర్మించలేరు। ఇంత విగ్రహాలు ఉంటాయి కానీ 6 అడుగుల విగ్రహం మానవ మాతృలకు పెట్టేది కాదు, దేవతలు వచ్చి కట్టింది కాదు। అలాగే ఇక్కడ త్రిశూల మందిరం కూడా దొరికింది।
త్రిశూలం అది కూడా స్వామివారి అంతర్ధానం అయిన చోట తిరుగుతుంది. అక్కడ పెట్టారు త్రిశూలం మేడి చెట్టు ఉన్నాయి. అక్కడ 27 సార్లు జరిగితే దిగంబర దిగంబర శ్రీపాదాల దిగాని భక్తులు వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి 27 సార్లు తిరిగితే వాళ్ళ కోరికలు తీరుతాయి. మళ్ళీ కోరిక తీరిన తర్వాత 108 సార్లు తిరిగితే వాళ్ళు అనుకున్న ప్రతి పని అవుతుంది. ఎంతోమంది మహాత్ములకి వాళ్ళు ఇది. తర్వాత ఇక్కడ కాలభైరవుడు, తర్వాత శ్రీపాదులు కూర్చున్న సింహాసనం, తర్వాత త్రిశూల మందిరం, తర్వాత రామాలయం, శివాలయం, సాయిబాబా గుడి, తర్వాత ఆఖరిలో రేణుకామాత, ఇక్కడ అన్నపూర్ణాశాల, ఇన్ని ఉన్నాయి. బాబాగారి సమాధి ఆయన అంతర్ధానమైన చోట జ్యోతి రూపంలో అంతర్ధానం అయిపోయి స్వామివారి శ్రీపాదు, అక్కడే స్వామివారి సమాధి అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ సమాధి, ఇప్పుడు ఈ దత్తావతారంలో లేటెస్ట్ ఎవరంటే విఠల్ బాబా గారే. అందుకని మీరంతా ఈ సమాధి చూసి దర్శించండి, ధరించండి. అవతలకి వెళ్తే నదిలో మధ్య భాగంలో వెళ్తే కురుగడ్డ, అక్కడ పాదుకులు ఉంటాయి. పొద్దున్న 8 గంటల దాకా అభిషేకం చేస్తారు, అక్కడ కూడా దర్శించుకోవచ్చు. తర్వాత ఇక్కడ 24 గంటలు, రాత్రి 8 గంటల దాకా, పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా దర్శించుకోవచ్చు. మేము ఈ కోరికలు తీసుకోవచ్చు. అందులో కూడా ఇక్కడ గోశాల ఉంది, తర్వాత నిత్యాన్నదానం అన్నపూర్ణాశాల ఉంది. డైలీ 1 గంట నుంచి 3 గంటల దాకా భోజనాలు పెడతాం. మధ్యాహ్నం సాయంత్రం 8:30 నుంచి 9:30